హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు కథ పెళ్ళయింది కానీ పార్ట్ 2. ఇక కథలోకి వెళితే ఉదయం 6:30 గంటలు. కిటికీలో నుంచి వస్తున్న లేత సూర్యకిరణాలు సాహితీ గదిని వెలుతురుతో నింపాయి. బయట పక్షుల కిలకిల రావాలు, పెరట్లో నాన్నగారు మొక్కలకు నీళ్లు పోస్తున్న చప్పుడు సాహితికి మెలకువ తెప్పించాయి. కళ్ళు తెరిచి నెమ్మదిగా లేచి కూర్చుంది. అలవాటు ప్రకారం పక్కన చూసింది. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. వెంటనే రాత్రి జరిగిన విషయం గుర్తుకు వచ్చి కిందకు తొంగి చూసింది. కింద పరుపు మీద అభిరామ్ ఎంతో ప్రశాంతంగా చిన్న పిల్లాడిలా గాఢ నిద్రలో ఉన్నాడు. దుప్పటి సగం పక్కకు జరిగి ఉంది. సాహితి నెమ్మదిగా మంచం దిగి శబ్దం చేయకుండా అతని దగ్గరకు వెళ్ళింది. పక్కకు జరిగిన దుప్పటిని తీసి అతని మీద సరిగ్గా కప్పింది. అలా కప్పుతున్నప్పుడు అతని ముఖాన్ని చాలా దగ్గరగా చూసింది. విశాలమైన నుదురు, ప్రశాంతమైన కళ్ళు, ముఖంలో ఎక్కడా ఏ కల్మషం లేని స్వచ్ఛత. ఇవన్నీ చూస్తుంటే ఆమె పెదవుల మీద తెలియని చిరునవ్వు కనిపించింది. నా కోసం, నా కంఫర్ట్ కోసం తను కింద పడుకున్నాడు. ఇంత మంచి మనసున్న వాడిని భర్తగా పొందడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం అని మనసులోనే అనుకుంటూ నెమ్మదిగా బాత్రూంలోకి వెళ్ళింది. స్నానం ముగించుకొని లేత పసుపు రంగు చుడిదార్ వేసుకుని తడి జుట్టును తువ్వాలుతో తుడుచుకుంటూ బయటకు వచ్చింది. అప్పటికే అభిరామ్కి మెలకువ వచ్చి మంచం మీద కూర్చొని ఆవలిస్తున్నాడు. సాహితిని చూడగానే అతని ముఖంలో ఉత్సాహం కనిపించింది. గుడ్ మార్నింగ్ సాహితి, అప్పుడే లేచావా? మీ ఇంట్లో కూడా నాకు నిద్రలేపే అదృష్టం దక్కనివ్వలేదన్నమాట అన్నాడు నవ్వుతూ. సాహితి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ అభిరామ్ గారు, మీరు కింద పడుకొని ఇబ్బంది పడ్డారేమో అని నాకు రాత్రంతా కొంచెం గిల్ట్గా అనిపించింది. అసలు నేనే కింద పడుకుంటానని ఎంత చెప్పినా వినలేదు మీరు. నడుం నొప్పి ఏమైనా వచ్చిందా అని కంగారుగా అడిగింది. అభిరామ్ చిన్నగా నవ్వి అదేం లేదు సాహితి, నేను చాలా సుఖంగా నిద్రపోయాను. మీ అమ్మగారు వేసిన పరుపు చాలా మెత్తగా ఉంది. అయినా నా భార్య సంతోషం ముందు ఈ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఓ లెక్క చెప్పు. నువ్వు ప్రశాంతంగా నిద్రపోయావు కదా, అది చాలు నాకు అన్నాడు లేచి నిలబడుతూ. ఇంకెప్పుడు ఇలా చేయకండి. మీరు ఇబ్బంది పడుతుంటే నేను సంతోషంగా ఎలా ఉండగలను? ఇద్దరం కలిసే పంచుకుందాం, కష్టమైనా నష్టమైనా సుఖమైనా అని తన మనసులోని మాటలను చాలా సహజంగా చెప్పేసింది సాహితి. ఆ మాటల్లో ఉన్న ఆత్మీయతకు అభిరామ్ మనసు పులకరించిపోయింది. ఖచ్చితంగా సాహితి, ప్రామిస్ అంటూ బాత్రూంలోకి వెళ్ళాడు. కింద వంటగదిలో పార్వతి గారు అల్లుడు కోసం అల్పాహారం సిద్ధం చేస్తున్నారు. ఇడ్లీలు, వేడివేడి ఉప్మా, కొబ్బరి పచ్చడి, అల్లం పచ్చడి గమగమలాడుతున్నాయి. సాహితి కిందకు వచ్చి తల్లికి సహాయం చేయడం మొదలుపెట్టింది. కాసేపటికి అభిరామ్ కూడా స్నానం చేసి నీట్గా తయారై కిందకు వచ్చాడు. రామారావు గారు అల్లుడిని ఆహ్వానించి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టారు. రండి బాబు, టిఫిన్ చేద్దాం. రాత్రి నిద్ర బాగా పట్టిందా? మాది పాతకాలం ఇల్లు, ఏసీ కూడా లేదు. మీకు ఇబ్బందిగా అనిపించిందేమో అన్నారు రామారావు గారు మొహమాటంగా. అదేం లేదు మామయ్య గారు, మీ ఊరి వాతావరణం చాలా చల్లగా ఉంది. ఏసీ అవసరమే రాలేదు. పైగా మీ ఇంట్లో ఉన్న ప్రశాంతత ఎక్కడ దొరకదు. చాలా బాగా నిద్ర పట్టింది అని సమాధానం ఇచ్చాడు అభిరామ్. అందరూ కలిసి ఉదయం అల్పాహారం ముగించారు. పార్వతి గారు సాహితికి, అభిరామ్కి సర్దడానికి 2 పెద్ద సంచుల నిండా స్వీట్లు, కారాలు, పచ్చళ్ళు ప్యాక్ చేశారు. ఇవి మీ అత్తయ్య గారికి ఇవ్వు సాహితి. అల్లుడు గారికి సున్నుండలు అంటే ఇష్టమని నిన్న రాత్రి చెప్పావు కదా, పొద్దున్నే లేచి చేశాను అని పార్వతి గారు చెప్పారు. సాహితి తల్లిని హత్తుకుని థ్యాంక్ యూ అమ్మా, నువ్వు చాలా కష్టపడ్డావు అంది. ఉదయం 10 గంటలు సమయం. తిరిగి అభిరామ్ వాళ్ళ ఇంటికి బయలుదేరడానికి అంతా సిద్ధమైంది. అప్పగింతల సమయంలో ఏడ్చిన సాహితి ఇప్పుడు ఏడవలేదు. ఆమె ముఖంలో ఉన్న ప్రశాంతతను చూసి పార్వతి గారు, రామారావు గారు ఎంతో సంతోషించారు. తమ కూతురు సరైన చేతుల్లోనే ఉందన్న భరోసా వాళ్లకు కలిగింది. సాహితి, అభిరామ్ ఇద్దరూ పెద్దల ఆశీర్వాదం తీసుకుని కారు ఎక్కారు. కారు నెమ్మదిగా ముందుకు కదిలింది. సాహితి చెయ్యి ఊపుతూ తల్లిదండ్రులకు వీడ్కోలు పలికింది. కారు మెయిన్ రోడ్ ఎక్కగానే అభిరామ్ సాహితి వైపు చూసి ఏంటి సాహితి, ఈసారి ఏడుపు రాలేదా అని సరదాగా అడిగాడు. సాహితి నవ్వి పెళ్లి రోజు ఎందుకు ఏడ్చానంటే ఎక్కడికి వెళ్తున్నానో అక్కడ నన్ను ఎలా చూసుకుంటారో అన్న భయం.
కానీ ఇప్పుడు నాకొక భరోసా ఉంది. నాకంటూ ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు నన్ను చూసుకోవడానికి. అందుకే ఏడుపు రాలేదు అని ఎంతో నమ్మకంగా చెప్పింది. ఆ మాటలు వినగానే అభిరామ్కి చాలా గర్వంగా అనిపించింది. థ్యాంక్ యూ సాహితి. నీ నమ్మకాన్ని నేను ఎప్పటికీ వమ్ము చేయను. సరే మరి మన ప్రయాణానికి మంచి మ్యూజిక్ యాడ్ చేద్దామా అంటూ మళ్ళీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు ప్లే చేశాడు. ప్రయాణం చాలా సాఫీగా సాగుతుంది. సాహితి బయట ప్రకృతిని ఆస్వాదిస్తూ పాటలకి అనుగుణంగా తల ఊపుతుంది. అభిరామ్ డ్రైవింగ్ చేస్తూనే మధ్య మధ్యలో ఆమె వైపు చూస్తున్నాడు. ఆమె కళ్ళల్లో ఒక కొత్త మెరుపు కనిపిస్తోంది. సాహితి, నీ లీవ్స్ ఇంకెన్ని రోజులు ఉన్నాయి అని అడిగాడు అభిరామ్. ఇంకో 10 రోజులు ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి. ప్రాజెక్ట్ డెడ్లైన్స్ ఉన్నాయి అంది. అవునా, వెరీ గుడ్. అయితే నేను రేపటి నుంచి ఒక వారం రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుందాం అనుకుంటున్నాను. నువ్వు కొత్త ఇంటికి, కొత్త వాతావరణానికి అలవాటు పడడానికి నేను నీతో ఉంటే బాగుంటుందనిపించింది. మన ఇద్దరం కలిసి సమయం గడపొచ్చు. ఏమంటావు అని అడిగాడు. సాహితికి అతని ఆలోచన చాలా నచ్చింది. అది చాలా మంచి ఐడియా అభిరామ్ గారు. నాకు అత్తయ్య గారితో, మామయ్య గారితో ఇంకా ఫ్రీగా మాట్లాడడం అలవాటు కాలేదు. మీరు ఉంటే నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది అంది ఉత్సాహంగా. మనం ఇంట్లో ఉన్నప్పుడు పనులు పంచుకుందాం సాహితి. అమ్మ ఒక్కతే వంటగదిలో కష్టపడుతూ ఉంటుంది. నువ్వు సహాయం చేస్తావని నాకు తెలుసు. కానీ నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను. నాకు కూరగాయలు కట్ చేయడం, ఇల్లు సర్దడం లాంటివి బాగా వచ్చు అన్నాడు ఎంతో క్యాజువల్గా. ఒక మగాడు, అందులోనూ ఒక వ్యాపారవేత్త, ఇంటి పనుల్లో సహాయం చేస్తానని అంత సింపుల్గా చెప్పడం సాహితికి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని ఏకకాలంలో కలిగించింది. మీరు నిజంగా చాలా గ్రేట్ అభిరామ్ గారు. మీ ఆలోచన విధానం చాలా మోడ్రన్గా, రెస్పెక్ట్ఫుల్గా ఉంటుంది. నాకు వంట చేయడం ఇష్టం కదా, మనిద్దరం కలిసి కుకింగ్ చేద్దామంది. మధ్యాహ్నం 1 గంట కల్లా కారు అభిరామ్ వాళ్ళ ఇంటి ముందు ఆగింది. కారు హారన్ వినగానే లక్ష్మి గారు, శ్రీనివాస్ గారు బయటికి వచ్చారు. కొడుకు, కోడలు సంతోషంగా తిరిగి రావడంతో వాళ్ళ ఇల్లు మళ్ళీ కలకలలాడింది. సాహితి కారులో నుంచి దిగి లోపలికి వెళ్ళి లక్ష్మి గారికి తల్లి ఇచ్చిన స్వీట్ల సంచులు ఇచ్చింది. అమ్మగారు, నాన్నగారు బాగున్నారా సాహితి? మీ పుట్టింటికి వెళ్ళి రాగానే నీ ముఖంలో ఎంత కల వచ్చిందో చూడు అని ఆప్యాయంగా సాహితి బుగ్గ నిమిరారు లక్ష్మి గారు. అందరూ బాగున్నారు అత్తయ్య గారు. అమ్మ మీకు ప్రత్యేకంగా నమస్కారాలు చెప్పమంది. ఇవిగో మీకోసం అమ్మ చేసిన పచ్చళ్ళు, స్వీట్లు అని ఆ సంచులు అందించింది. ఎందుకమ్మా ఇన్ని శ్రమపడి చేశారు? సరే, మీరు వెళ్ళి స్నానాలు చేసి రండి, నేను భోజనాలు వడ్డిస్తాను అన్నారు లక్ష్మి గారు. సాహితి, అభిరామ్ గదిలోకి వెళ్ళారు. సాహితి తన బట్టలు సర్దుకుంటూ ఉంటే అభిరామ్ వచ్చి ఆమె దగ్గర నిలబడ్డాడు. సాహితి, నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. నువ్వు రెడీ అయ్యాక కిందకు రాకముందే నన్ను కలువు, నేను పక్క గదిలో ఉంటాను అని చెప్పి తన బట్టలు తీసుకొని పక్కనున్న గెస్ట్ రూమ్ బాత్రూమ్కి వెళ్ళాడు. సాహితికి ఏంటా సర్ప్రైజ్ అని చాలా ఆసక్తిగా అనిపించింది. త్వరగా ఫ్రెష్ అయ్యి ఒక మంచి కాటన్ చీర కట్టుకుని తయారయ్యింది. అభిరామ్ చెప్పిన పక్క గది దగ్గరకు వెళ్ళింది. గది తలుపు కొద్దిగా తెరిచి ఉంది. ఆమె నెమ్మదిగా లోపలికి అడుగుపెట్టింది. లోపల దృశ్యం చూడగానే సాహితి ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టింది. ఆ గదిని పూర్తిగా ఒక ఆర్ట్ స్టూడియోలా మార్చేశాడు అభిరామ్. గది మధ్యలో ఒక పెద్ద చెక్క ఈజిల్, దాని పక్కన రంగులు, బ్రష్లు పెట్టుకోవడానికి ఒక చిన్న టేబుల్, వివిధ సైజుల్లో ఉన్న క్యాన్వాస్ బోర్డులు అన్నీ నీట్గా సర్ది ఉన్నాయి. గదికి ఒక పక్క నుంచి వెలుతురు వచ్చేలా పెద్ద కిటికీ ఉంది. గోడకు సాహితి వాళ్ళ ఇంట్లో చూసి తెచ్చిన ఆ తల్లి బిడ్డల పెయింటింగ్ని ఎంతో అందమైన ఫ్రేమ్ కట్టించి తగిలించాడు. అభిరామ్ ఆమె వెనక్క నిలబడి, ఎలా ఉంది సాహితి నీ కొత్త ప్రపంచం? నిన్న మీ ఇంట్లో నీ పెయింటింగ్స్ చూశాక నీ టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి ఇంతకంటే మంచి బహుమతి ఏముంటుందనిపించింది. రాత్రికి రాత్రే మా ఫ్రెండ్కి ఫోన్ చేసి ఈ ఆర్ట్ సప్లైస్ అన్నీ అరేంజ్ చేయించాను. ఉదయం మనం వచ్చేసరికి వాళ్ళు ఇదంతా సెటప్ చేసి వెళ్ళారు. నీకు నచ్చిందా అని అడిగాడు. సాహితికి కళ్ళల్లో ఆనందంతో నీళ్లు తిరిగాయి. మాటలు రాలేదు. ఆమె వెళ్ళి ఆ పెయింటింగ్స్ని, ఆ బ్రష్లని చేత్తో తాకి చూసుకుంది. ఇదంతా కళా నిజమా అనిపించింది ఆమెకు.
భర్తలు బహుమతులుగా నగలు చీరలు ఇస్తారని వింది. కానీ తన కలను తన అభిరుచిని బహుమతిగా ఇచ్చిన రామ్ని చూస్తుంటే ఆమె మనసు కృతజ్ఞతతో నిండిపోయింది. వెనక్కి తిరిగి అభిరామ్ కళ్ళల్లోకి చూసింది. ఆమె కళ్ళల్లో నీళ్లు చూసి అభిరామ్ కొంచెం కంగారు పడ్డాడు. ఏమైంది సాహితి? నీకు నచ్చలేదా? నేను ఏమైనా తప్పు చేశానా అని అడిగాడు. సాహితి వెంటనే తన 2 చేతులతో అభిరామ్ కుడి చేతిని పట్టుకుంది. పెళ్లి తర్వాత ఆమె అంత చొరవ తీసుకుని అతన్ని తాకడం ఇదే మొదటిసారి. లేదు అభిరామ్ గారు, నాకు చాలా చాలా నచ్చింది. ఎవరైనా మాటలు చెప్తారు, కానీ మీరు చెప్పిన మాటను ఒక్క రోజులోనే నిజం చేసి చూపించారు. నా సంతోషం కోసం మీరు పడుతున్న తపన చూస్తుంటే నాకు ఏడుపొస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అని గద్గద స్వరంతో అంది. అభిరామ్ ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకొని సున్నితంగా నొక్కాడు. పిచ్చి సాహితి, దీనికి ఏడవాలా? నువ్వు నవ్వుతూ ఉంటే చూడడమే నాకు ఇష్టమని చెప్పాను కదా. ఇది నీకు నా మీద ఉన్న ప్రేమాభిమానాల ముందు చాలా చిన్న బహుమతి. ఇక నుండి నీకు ఖాళీ దొరికినప్పుడల్లా ఇక్కడికి వచ్చి నీకిష్టమైన రంగులతో ఆడుకో అన్నాడు ఆప్యాయంగా. సాహితి కన్నీళ్లు తుడుచుకొని సంతోషంగా తలూపింది. ఆ క్షణం వాళ్ళిద్దరి మధ్య ఉన్న భౌతిక దూరం అలాగే ఉన్నా మానసికంగా వాళ్ళు 100 అడుగులు దగ్గరయ్యారు. ఆమె చేతులను తాకినప్పుడు అభిరామ్కి కూడా ఒక తెలియని మధురమైన అనుభూతి కలిగింది. ఆ అనుభూతిని మనసులోనే దాచుకొని పద, కింద అందరూ వెయిట్ చేస్తుంటారు, భోజనం చేద్దాం అన్నాడు. కిందకు వెళ్ళేసరికి డైనింగ్ టేబుల్ మీద భోజనం సిద్ధంగా ఉంది. శ్రీనివాసు గారు, లక్ష్మి గారు వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నారు. నలుగురు కలిసి భోజనానికి కూర్చున్నారు. లక్ష్మి గారు సాహితి వాళ్ళమ్మ పంపించిన పచ్చళ్ళు వడియాలు వడ్డించారు. చాలా బాగున్నాయి సాహితి ఈ పచ్చళ్ళు. మీ అమ్మగారి చేతి వంట అద్భుతం. రేపు నేను కూడా మామిడికాయలు తెప్పిస్తాను. నువ్వు నేను కలిసి కొత్త ఆవకాయ పెడదాం అన్నారు లక్ష్మి గారు ఎంతో ఉత్సాహంగా. తప్పకుండా అత్తయ్య గారు, నాకు ఆవకాయ పెట్టడం వచ్చు. మనమిద్దరం కలిసి చేద్దాం అంది సాహితి ఎంతో ఆనందంగా. శ్రీనివాసు గారు నవ్వుతూ, అభికి చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ చేసిన ఆవకాయ అంటే ప్రాణం. హాస్టల్లో ఉన్నప్పుడు నెలకో డబ్బా పంపించేవాళ్ళం. ఇప్పుడు ఇద్దరు కలిసి చేస్తామంటున్నారు. ఇక వాడికి పండగే అన్నారు. డైనింగ్ టేబుల్ దగ్గర నవ్వులు విరిశాయి. ఆ ఇంటి వాతావరణం, ఆ కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అనుబంధం సాహితికి ఎంతో ప్రశాంతతను ఇస్తున్నాయి. ఒక కోడలిగా కాకుండా ఆ ఇంటి ఆడపడుచులా కలిసిపోయింది తను. భోజనాలు అయ్యాక అభిరామ్ సాహితికి ఇల్లంతా చూపించాడు. వాళ్ళ నాన్నగారి లైబ్రరీ, హోమ్ థియేటర్ రూమ్, పైన ఉన్న పెద్ద డాబా అన్నీ చూపించాడు. సాయంత్రం అయ్యేసరికి సాహితి వంటగదిలోకి వెళ్ళి కాఫీలు కలిపి తెచ్చింది. అభిరామ్ బాల్కనీలో కూర్చొని తన ఆఫీస్ మెయిల్స్ చెక్ చేసుకుంటున్నాడు. సాహితి 2 కప్పులతో అక్కడికి వచ్చింది. థ్యాంక్స్ సాహితి అని కాఫీ కప్ తీసుకున్నాడు. సాహితి కూడా తన కప్పు పట్టుకొని పక్కనున్న కుర్చీలో కూర్చుంది. అభిరామ్ గారు, నేను రేపటి నుంచి నా పెయింటింగ్ స్టార్ట్ చేద్దామనుకుంటున్నాను. ఫస్ట్ పెయింటింగ్ ఏం వేయమంటారు? మీకేమైనా ఐడియా ఉందా అని అడిగింది. అభిరామ్ కొద్దిసేపు ఆలోచించి, నాకు ఒక చిన్న కోరిక ఉంది సాహితి. నువ్వు ఫస్ట్ పెయింటింగ్ నా కోసం వేస్తావా అని అడిగాడు. తప్పకుండా. మీకోసం కాకుండా ఇంకెవరి కోసం వేస్తాను చెప్పండి, ఏం వేయాలి అంది ఆసక్తిగా. నాకు మా అమ్మా నాన్నలంటే చాలా ఇష్టం. వాళ్ళిద్దరూ కలిసి నవ్వుతూ ఉన్న ఒక మంచి పోర్ట్రేట్ని నువ్వు గీస్తే చూడాలని ఉంది. దాన్ని వాళ్ళ పెళ్లి రోజుకి బహుమతిగా ఇద్దాం. వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది అన్నాడు అభిరామ్. అభిరామ్ ఆలోచన తీరుకు సాహితి మనసులోనే అతనికి హ్యాట్స్ ఆఫ్ చెప్పింది. తల్లిదండ్రుల మీద అతనికి ఉన్న ప్రేమ, వారి సంతోషం కోసం తపించే విధానం ఆమెను ముగ్ధురాలిని చేసింది. చాలా మంచి ఐడియా అభిరామ్ గారు. నాకు వాళ్ళిద్దరిది ఒక మంచి ఫోటో ఇవ్వండి. నేను రేపటి నుండే మొదలు పెడతాను. నా బెస్ట్ వర్క్ వాళ్ళకే ఇస్తాను అని మాటిచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సాహితి అన్నాడు అభిరామ్ ఆమె కళ్ళలోకి చూస్తూ. ఆ సాయంత్రం అలా కబుర్లతో గడిచిపోయింది. రాత్రి భోజనాలు ముగిశాయి. సాహితి, అభిరామ్ వాళ్ళ గదిలోకి వచ్చారు. ఈరోజు సాహితికి ఎలాంటి బెరుకు లేదు. గదిలోకి రాగానే ఒక పక్కన సర్ది ఉన్న రంగుల ప్రపంచం తనదే అన్న ఫీలింగ్ ఆమెకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. అభిరామ్ తన ల్యాప్టాప్ పక్కన పెట్టి మంచం మీద కూర్చున్నాడు.
సాహితి అద్దం ముందు నిలబడి తన జుట్టును అల్లుకుంటోంది. అద్దంలో నుంచి ఆమెను చూస్తున్న అభిరామ్ ఆమె కళ్ళల్లో ఒకప్పటి భయం లేదు. ఒక ప్రశాంతమైన కాంతి ఉంది. పెదవుల మీద చిరునవ్వు స్థిరంగా ఉంది. ఆమెకు ఈ ఇల్లు అలవాటు అవుతుందని అతనికి అర్థమైంది. సాహితి జడ వేసుకుని మంచం దగ్గరకు వచ్చింది. ఏంటి అభిరామ్ గారు అలా చూస్తున్నారు అని అడిగింది చిన్నగా నవ్వుతూ. ఏం లేదు సాహితి, నీ ముఖంలో వచ్చిన ఈ మార్పు, ఈ ప్రశాంతత చూసి ఆనందిస్తున్నాను. నేను ఆశించిన స్నేహం మన మధ్య చిగురిస్తోందనిపిస్తోంది అన్నాడు. సాహితి మంచం మీద కూర్చొని, అవును అభిరామ్, నా భయాలన్నిటినీ మీరు మీ సహనంతో ప్రేమతో దూరం చేశారు. నాకిప్పుడు ఈ ఇల్లు నా పుట్టిల్లులాగే అనిపిస్తుంది. మీ అందరి ప్రేమాభిమానాలు నన్ను ఒక కొత్త మనిషిని చేశాయి. నేను ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నానంటే దానికి కారణం మీరే అని ఎంతో కృతజ్ఞతగా చెప్పింది. ఇది మన ఇల్లు సాహితి. మనం కలిసి నిర్మించుకునే అందమైన ప్రపంచం ఇది. ఇందులో నీ సంతోషమే నా సంతోషం. ఇక పడుకుందామా అని అడిగాడు. సరే పడుకుందాం అంది సాహితి. ఇద్దరు మంచం మీద చెరోవైపు పడుకున్నారు. వాళ్ళ మధ్య ఉన్న దూరం కేవలం భౌతికమైనదే, కానీ మనసులు మాత్రం ఒకటవుతున్నాయి. ఆ చీకటి గదిలో కిటికీ గుండా వస్తున్న వెన్నెల వెలుగులో ఒక అందమైన భవిష్యత్తు కోసం ఇద్దరు కలలు కంటూ నిద్రలోకి జారుకున్నారు. రేపటి నుండి వాళ్ళ దినచర్య ఎలా ఉండబోతుందో, కలిసి ఎలా పనులు పంచుకుంటారో, ఆ స్నేహం ఇంకెన్ని మధురమైన క్షణాలను వాళ్ళ జీవితంలోకి తీసుకురాబోతుందో అన్న వాళ్ళ ఆశ నిద్రను మరింత ప్రశాంతంగా మార్చింది. ఉదయం 6 గంటలు. లేత సూర్యకిరణాలు కిటికీ అద్దం గుండా లోపలికి వచ్చి గదిలోని వస్తువుల మీద పడి ప్రతిఫలిస్తున్నాయి. బయట పక్షుల కిలకిల రావాలు మినహా ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. సాహితికి నెమ్మదిగా మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి పక్కకు చూసేసరికి అభిరామ్ ఇంకా గాఢ నిద్రలో ఉన్నాడు. అతని ముఖంలో చిన్న పిల్లాడికి ఉండే ప్రశాంతత, నిశ్చత కనిపిస్తున్నాయి. నిన్నటి వరకు ఆ మంచం మీద పడుకోవాలంటే ఏదో తెలియని బెరుకు ఉండేది సాహితికి. కానీ ఇప్పుడు ఆ భయం లేదు. తనని అర్థం చేసుకునే బెస్ట్ ఫ్రెండ్ పక్కన ఉన్నాడన్న ధైర్యం ఆమె మనసులో నిండిపోయింది. అతనికి మెలకువ రాకుండా నెమ్మదిగా లేచి కూర్చుంది. ఒకసారి కళ్ళారా అతన్ని చూసుకుని మనసులోనే నవ్వుకుంటూ బాత్రూంలోకి వెళ్ళింది. స్నానం ముగించుకొని లేత గులాబీ రంగు కాటన్ చీర కట్టుకొని జుట్టు ఆరబోసుకుంటూ బయటకు వచ్చింది. అద్దం ముందు నిలబడి బొట్టు పెట్టుకుంటుండగా అభిరామ్కి మెలకువ వచ్చింది. కళ్ళు తెరుస్తూనే అద్దంలో కనిపిస్తున్న సాహితి ప్రతిబింబాన్ని చూశాడు. ఆ లేత ఉదయం వెలుగులో ఆమె ఒక అందమైన దేవతలా అనిపించింది అతనికి. గుడ్ మార్నింగ్ సాహితి, ఈ రోజు కూడా నాకంటే ముందే లేచావు. కాంపిటీషన్లో నేనెప్పుడు ఓడిపోతూనే ఉన్నాను అంటూ మంచం మీద ఉల్లాసంగా లేచి కూర్చున్నాడు అభిరామ్. సాహితి అద్దంలో నుంచి అతన్ని చూస్తూ చిన్నగా నవ్వి, గుడ్ మార్నింగ్ అభిరామ్ గారు. కాంపిటీషన్ ఏముంది ఇందులో? నాకు ఉదయాన్నే లేవడం అలవాటు. మీరు ఆఫీస్ టెన్షన్ల వల్ల కొంచెం లేటుగా పడుకుంటున్నారు కదా, అందుకే లేవడం ఆలస్యం అవుతుంది. సరే, మీరు త్వరగా ఫ్రెష్ అవ్వండి, నేను కిందకు వెళ్ళి కాఫీ తీసుకొస్తాను అని చెప్పి గది బయటకు నడిచింది. కింద వంటగదిలో అప్పటికే అత్తగారు లక్ష్మిగారు పనిలో నిమగ్నమై ఉన్నారు. సాహితి లోపలికి వెళ్ళి, గుడ్ మార్నింగ్ అత్తయ్య గారు, ఏంటి పొద్దున్నే ఇంత హడావిడి అని అడిగింది. ఏం లేదమ్మా సాహితి, ఈరోజు నిన్న నువ్వు చెప్పినట్లు ఆవకాయ పెడదామని అనుకున్నాం కదా, అందుకే పనులన్నీ త్వరగా ముగించేసుకుంటే మధ్యాహ్నం తీరిగ్గా పచ్చడి కలుపుకోవచ్చు అని. సరే, నువ్వు కాఫీ కలుపు, మామయ్య గారు పేపర్ చదువుతున్నారు, ఆయనకు కూడా ఇవ్వు అని చెప్పారు లక్ష్మిగారు. సాహితి కాఫీ కలుపుతుండగా అభిరామ్ కిందకు వచ్చాడు. అమ్మ గుడ్ మార్నింగ్ అంటూ వంటగదిలోకి అడుగుపెట్టాడు. సాహితి అతనికి కాఫీ కప్పు అందించింది. అదేంట్రా అభి, ఈరోజు ఆఫీస్కి రెడీ అవ్వలేదేంటి, ఇంకా షార్ట్ టీషర్ట్లోనే ఉన్నావు అని ఆశ్చర్యంగా అడిగింది లక్ష్మిగారు. అభిరామ్ కాఫీ సిప్ చేస్తూ, నేను ఈ వారం రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నాను అమ్మా. సాహితికి ఎలాగో లీవ్స్ ఉన్నాయి కదా, తనకి ఇల్లు అలవాటు పడడానికి, ఇద్దరం కలిసి కొంచెం టైం స్పెండ్ చేయడానికి బాగుంటుందని ఇంట్లోనే ఉండి పని చేద్దామని నిర్ణయించుకున్నాను అని చెప్పాడు. కొడుకు ఆలోచన విధానానికి లక్ష్మిగారు ఎంతో మురిసిపోయారు. చాలా మంచి పని చేశావు నాన్న. భార్యాభర్తలు అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం ఏముంటుంది.
సాహితీ కూడా చాలా సంతోషిస్తుంది అన్నారు. అది సరే కానీ అమ్మా, ఈరోజు టిఫిన్కి నేనేం సహాయం చెయ్యాలి? ఉల్లిపాయలు కట్ చేయమంటావా లేక కొబ్బరి తురమమంటావా అని కత్తిపీట వైపు చూస్తూ అడిగాడు అభిరామ్. లక్ష్మి గారు ఆశ్చర్యంతో, నువ్వా? వంటగదిలో పనా? నీకు ఆఫీస్ పనులు ఉంటాయి కదరా అన్నారు. ఆఫీస్ పని ఎటు ఉంటుందమ్మా, కానీ ఇంటి పని ఇద్దరం పంచుకోవాలి కదా. నిన్న సాహితీకి నేను మాటిచ్చాను, వంటలో తనకి నీకు సహాయం చేస్తానని అంటూ ఉల్లిపాయల బుట్ట దగ్గరకు వెళ్ళాడు అభిరామ్. సాహితీకి అతని మాటలు వింటుంటే గర్వంగా అనిపించింది. ఒక మగాడు, అందులోనూ కోట్లు సంపాదించే వ్యాపారవేత్త, ఇంత సింపుల్గా ఇంట్లో వాళ్లకు సహాయం చేయడానికి ముందుకు రావడం ఆమెకు అతని మీద ఉన్న గౌరవాన్ని మరింత పెంచింది. ముగ్గురు కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఉల్లిపాయలు కట్ చేయడం, టిఫిన్ తయారు చేయడం చాలా సరదాగా గడిచిపోయింది. ఆ ఉదయం ఆ ఇంట నవ్వుల పువ్వులు పూసాయి. ఉదయం 9 గంటల సమయం. అందరూ అల్పాహారం ముగించారు. అభిరామ్ సాహితీ దగ్గరకు వచ్చి ఒక పాత ఫోటో ఆల్బమ్ని ఆమె చేతిలో పెట్టాడు. సాహితీ, నిన్న మాట్లాడుకున్నాం కదా మా అమ్మా నాన్నల ఫోటో కోసం, ఇదిగో ఈ ఫోటో చూడు. నాన్నగారికి 50 ఏళ్ళు వచ్చినప్పుడు తీసిన ఫోటో ఇది. ఇందులో అమ్మా నాన్నల చిరునవ్వు చాలా సహజంగా ఉంటుంది. ఈ ఫోటోని పెయింటింగ్లా వేయగలవా అని అడిగాడు. సాహితీ ఆ ఫోటోని చాలా జాగ్రత్తగా గమనించింది. అందులో శ్రీనివాస్ గారు, లక్ష్మి గారు పక్క పక్కనే కూర్చొని ఒకరినొకరు చూసుకుంటూ ఎంతో ఆప్యాయంగా నవ్వుకుంటున్నారు. ఆ ఫోటోలో నిజంగానే ఒక ప్రాణం ఉంది. చాలా అద్భుతంగా ఉంది అభిరామ్ గారు ఈ ఫోటో. వాళ్ళ కళ్ళల్లో ఉన్న ప్రేమ ఇందులో స్పష్టంగా తెలుస్తుంది. నేను ఖచ్చితంగా నా బెస్ట్ ఇస్తాను, ఈ రోజే స్టార్ట్ చేస్తాను అని ఉత్సాహంగా చెప్పింది సాహితీ. థ్యాంక్ యూ సాహితీ, నేను పక్కనే బాల్కనీలో ల్యాప్టాప్ పెట్టుకొని నా పని చేసుకుంటాను. నువ్వు నీ స్టూడియోలో నీ పని మొదలుపెట్టు అన్నాడు. సాహితీ తన కొత్త ఆర్ట్ స్టూడియోలోకి అడుగుపెట్టింది. నిన్న రాత్రి అభిరామ్ తన కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఆ గదిని చూస్తుంటే ఆమె మనసు ఎంతో ఉప్పొంగిపోయింది. కిటికీ తలుపులు తీసింది. చల్లని గాలి, చక్కని వెలుతురు గదిలోకి ప్రవేశించాయి. క్యాన్వాస్ని ఈజిల్ మీద ఉంచి పెన్సిల్ తీసుకుని నెమ్మదిగా అవుట్లైన్ గీయడం ప్రారంభించింది. మరొక వైపు బాల్కనీలో కూర్చున్న అభిరామ్ ల్యాప్టాప్లో తన ఐటీ కంపెనీకి సంబంధించిన క్లయింట్ మీటింగ్లో ఉన్నాడు. మధ్య మధ్యలో కిటికీ గుండా సాహితీ వైపు చూస్తున్నాడు. ఆమె తన పనిలో పూర్తిగా లీనమైపోయింది. రంగులు కలుపుతూ, బ్రష్తో స్ట్రోక్స్ ఇస్తూ ఆమె ముఖంలో కనిపిస్తున్న ఏకాగ్రతను చూసి అతను చాలా ముగ్ధుడయ్యాడు. ఆమె సంతోషమే తన సంతోషం అని అతను నిన్న చెప్పిన మాటలు ఇప్పుడు నిజంగానే అనుభవిస్తున్నాడు. మధ్యాహ్నం 12 గంటలకు మీటింగ్ ముగిసింది. అభిరామ్ 2 కప్పుల గ్రీన్ టీ తీసుకుని సాహితీ గదిలోకి వచ్చాడు. చాలా సీరియస్గా ఉన్నట్టున్నావు ఆర్టిస్ట్ గారు, కొంచెం బ్రేక్ తీసుకుని టీ తాగుదామా అని అడిగాడు. సాహితీ బ్రష్ పక్కన పెట్టి చిరునవ్వుతో టీ కప్పు అందుకుంది. థ్యాంక్ యూ, చాలా అవసరం ఈ బ్రేక్. బేసిక్ స్కెచ్ పూర్తయింది, రేపటి నుండి రంగులు వేయడం మొదలు పెడతాను అంది క్యాన్వాస్ వైపు చూపిస్తూ. అభిరామ్ ఆ స్కెచ్ చూసి ఆశ్చర్యపోయాడు. కేవలం పెన్సిల్తో గీసిన అవుట్లైన్లోనే వాళ్ళ అమ్మా నాన్నల పోలికలు చాలా స్పష్టంగా వచ్చాయి. వావ్ సాహితీ, నువ్వు నిజంగా జీనియస్వి. ఇంత తక్కువ సమయంలో అంత ఎఫెక్ట్గా ఎలా గీయగలిగావు అని మెచ్చుకున్నాడు. సాహితీ టీ సిప్ చేస్తూ, ఒక మనిషిని గీయడం కంటే వాళ్ళల్లో ఉన్న భావాన్ని పట్టుకోవడం ముఖ్యం అభిరామ్ గారు. అత్తయ్య గారి చిరునవ్వులో ఉన్న మాతృమూర్తి తత్వాన్ని, మామయ్య గారి కళ్ళల్లో ఉన్న గంభీరతను గమనించాను. అదే క్యాన్వాస్ మీదకు తీసుకువచ్చాను అని వివరించింది. అభిరామ్ ఆమె వైపు ఆరాధనగా చూశాడు. నీ ఆలోచన విధానం చాలా లోతుగా ఉంటుంది సాహితీ. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది అన్నాడు మనస్ఫూర్తిగా. ఆ మాటలకు సాహితీ సిగ్గుతో తల వంచుకుంది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహం ప్రతి గడిచే క్షణంతో మరింత బలపడుతోంది. మధ్యాహ్నం భోజనాలు ముగిసిన తర్వాత ఇంట్లో అసలైన సందడి మొదలయ్యింది. లక్ష్మిగారు ఉదయాన్నే మార్కెట్ నుండి తెప్పించిన పుల్లటి కొత్త ఆవకాయలను పనివాళ్లతో కడిగించి తుడిపించి సిద్ధంగా ఉంచారు. హాల్లో ఒక పెద్ద ప్లాస్టిక్ షీట్ పరిచి కత్తిపీటలతో కాయలు కొట్టడానికి ఒక పనితల్లిని పిలిపించారు. ఇల్లంతా మామిడికాయల వాసన గుమాయిస్తోంది.
సాహితి జుట్టు ముడివేసుకొని అత్తయ్య గారికి సహాయం చేయడానికి హాల్లోకి వచ్చింది. అత్తయ్య గారు, నేను కారం, ఆవపిండి కొలతలు చూసి కలుపుతాను. నాకు ఆవకాయ కలపడం బాగా వచ్చు అని చెప్పి రంగంలోకి దిగింది. లక్ష్మిగారు సంతోషంగా సరే అమ్మా, జాగ్రత్తగా కలుపు, కారం కంట్లో పడుతుంది అని హెచ్చరించారు. సాహితి ఒక పెద్ద బేషన్ తీసుకుని అందులో మామిడి ముక్కలు, కొలత ప్రకారం ఆవపిండి, కారం, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, మెంతులు వేసి పల్లి నూనె పోస్తూ చేత్తో బాగా కలపడం మొదలుపెట్టింది. ఎర్రగా నోరూరించేలా ఉన్న ఆ ఆవకాయను చూస్తుంటే ఎవ్వరికైనా వెంటనే తినేయాలనిపిస్తోంది. అంతలో అభిరామ్ పైనుంచి కిందకు వచ్చాడు. ఆ వాసన చూడగానే అతని ముఖం వెలిగిపోయింది. అబ్బా, ఇల్లంతా ఆవకాయ వాసనతో అద్భుతంగా ఉంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అంటూ సాహితీ పక్కన కూర్చున్నాడు. ఏయ్, ముట్టుకోకు, ఇప్పుడే కదా కలిపింది. ఊరడానికి 3 రోజులు పడుతుంది. అప్పుడే తింటే పొట్టలో మంట వస్తుంది అని సాహితి నెమ్మదిగా గదిమింది. ప్లీజ్ సాహితి, ఒక్క ముక్క. నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఆవకాయ కలిపిన రోజే వేడి వేడి అన్నంలో కలుపుకొని తినేవాడిని. ఆ టేస్ట్ వేరు అంటూ ఆమె బుట్టలో ఉన్న పచ్చడి బేసిన్లో చెయ్యి పెట్టబోయాడు. సాహితి వెంటనే అతని చెయ్యి పట్టుకుని ఆపింది. వద్దు అంటున్నాను కదా అత్తయ్య గారు, చూడండి, మీ అబ్బాయి మాట వినట్లేదు అని చిన్న పిల్లలా ఫిర్యాదు చేసింది. లక్ష్మిగారు వాళ్ళిద్దరి సరదాని చూసి నవ్వుకుంటూ, అభి, తనని విసిగించకు. సాయంత్రం వేడి అన్నం వండినప్పుడు ఆ పచ్చడి కలిపిన గిన్నెలో అన్నం వేసి కలుపుకొని తిందాంలే, అప్పటిదాకా ఆగు అన్నాడు. అభిరామ్ చిన్నబుచ్చుకున్నట్లు ముఖం పెట్టి, సరే అయితే నేనేం ముట్టుకోనులే, కానీ ఈ బేషన్ ఎత్తి జాడీలో పెట్టడానికి నేను సహాయం చేస్తాను అన్నాడు. సాహితి చేతులకు అంత కారం, నూనె అంటుకుని ఉన్నాయి. అయితే ఆ జాడి ఇటు తీసుకురండి, నేను ముక్కలు అందులో వేస్తాను అంది. అభిరామ్ ఒక పెద్ద పింగాణి జాడిని తీసుకువచ్చి ఆమె పక్కన పెట్టాడు. సాహితి నెమ్మదిగా ముక్కలను జాడిలోకి మారుస్తోంది. అప్పుడు అనుకోకుండా ఆమె జుట్టులోని ఒక పాయ ముందుకొచ్చి ఆమె ముఖం మీద పడింది. చేతులకు కారం ఉండడంతో ఆమె దాన్ని తీసుకోలేక ఇబ్బంది పడుతుంది. పక్కనే ఉన్న అభిరామ్ ఇది గమనించాడు. ఎవ్వరికీ కనిపించకుండా తన వేళ్లతో నెమ్మదిగా ఆ జుట్టు పాయను వెనక్కి నెట్టాడు. అతని వేళ్లు ఆమె నుదురును సున్నితంగా తాకాయి. ఆ స్పర్శకు సాహితి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గుండెలయ తప్పినట్లు అనిపించింది. ఆమె కళ్ళు పైకెత్తి అతని వైపు చూశాయి. అభిరామ్ కళ్ళల్లో ఒక అంతుచిక్కని ఆరాధన, ప్రేమ కనిపించాయి. కానీ వెంటనే అతను తనను తాను తమాయించుకొని కొంచెం వెనక్కి జరిగాడు. కారం కంట్లో పడుతుందని నెమ్మదిగా గొణిగాడు. సాహితి ఏం మాట్లాడకుండా తల దించుకొని తన పని తాను చేసుకుపోయింది. కానీ ఆమె బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కాయి. ఆ క్షణికమైన స్పర్శ వాళ్ళిద్దరి మధ్య ఒక తీయని అలజడిని సృష్టించింది. సాయంత్రం 7 గంటలు. ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. ఆవకాయ పనులన్నీ పూర్తయ్యాయి. లక్ష్మిగారు చెప్పినట్లే వేడి వేడి అన్నం వండి పచ్చడి కలిపిన బేసన్లో అన్నం వేసి నెయ్యి వేసి కలిపి అందరికీ తలా ఒక ముద్ద పెట్టారు. ఆ రుచికి అందరూ ఫిదా అయిపోయారు. భోజనాలు ముగిశాక సాహితి, అభిరామ్ డాబా మీదకు వాకింగ్ కోసం వెళ్లారు. ఆకాశంలో చుక్కలు మెరుస్తున్నాయి. చల్లని గాలికి డాబా మీద ఉన్న మొక్కలు ఆకులు శబ్దం చేస్తున్నాయి. ఇద్దరు కొద్దిసేపు మౌనంగా నడిచారు. మధ్యాహ్నం జరిగిన సంఘటన ఇంకా ఇద్దరి మనసుల్లో మెదులుతూనే ఉంది. ఆ మౌనాన్ని ఛేదిస్తూ అభిరామ్ మాట్లాడడం మొదలుపెట్టాడు. సాహితి, నా స్టార్టప్ కంపెనీ గురించి నీతో ఒక విషయం పంచుకోవాలనుకుంటున్నాను. ప్రస్తుతం మేము డెవలప్ చేస్తున్న సాఫ్ట్వేర్ ప్రోడక్ట్లో ఒక చిన్న టెక్నికల్ ఇష్యూ వస్తుంది. మా టీం అంతా వారం రోజులుగా ట్రై చేస్తున్నారు, కానీ డేటాబేస్ ఆప్టిమైజేషన్లో ఎక్కడో బగ్ వస్తుంది అని తన ఆఫీస్ సమస్యను చెప్పాడు. సాహితి వెంటనే తన వృత్తిపరమైన ఆలోచనలోకి వెళ్ళిపోయింది. డేటాబేస్ ఆప్టిమైజేషన్లోనా? ఏ రకమైన డేటాబేస్ వాడుతున్నారు? మీరు క్వైరీస్ రాసేటప్పుడు ఇండెక్సింగ్ సరిగ్గా రాశారా అని ఒక సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లా అడిగింది. అభిరామ్ ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. పెయింటింగ్ వేసేటప్పుడు ఎంత డెడికేషన్తో ఉందో టెక్నికల్ విషయం మాట్లాడేటప్పుడు కూడా అంతే ప్రొఫెషనల్గా అడుగుతోంది. అతను తమ ప్రాజెక్ట్కి సంబంధించిన కొన్ని టెక్నికల్ వివరాలను ఆమెకు చెప్పాడు.
సాహితీ కొద్దిసేపు ఆలోచించి, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే సమస్య కోడింగ్‌లో కాదు, ఆర్కిటెక్చర్ లెవెల్‌లో ఉన్నట్లుంది. మీరు వాడే సాఫ్ట్‌వేర్‌ని స్కేలప్ చేయకుండా డేటాని షార్డింగ్ పద్ధతిలో విడదీసి చూడండి. అప్పుడు లోడ్ బ్యాలెన్స్ అయ్యి క్వెరీస్ పార్ట్స్‌గా ఎగ్జిక్యూట్ అవుతాయి. రేపు ఉదయం నాకు మీ ల్యాప్‌టాప్‌లో ఆ క్వెరీస్ చూపించండి. నేను ఒకసారి డీబగ్ చేయడానికి ట్రై చేస్తాను అని చెప్పింది ఎంతో నమ్మకంగా. అభిరామ్‌కి ఆమె చెప్పిన లాజిక్ చాలా కరెక్ట్‌గా అనిపించింది. వావ్ సాహితీ! నువ్వు నిజంగా బ్రిలియంట్. మా టీమ్‌కి ఈ థాట్ ఎందుకు రాలేదో అర్థం కావట్లేదు. రేపు ఖచ్చితంగా నేను నీ హెల్ప్ తీసుకుంటాను. నా భార్యలో ఇంత గొప్ప ప్రాబ్లమ్ సాల్వర్ ఉందన్నమాట అని మెచ్చుకున్నాడు. సాహితీ చిరునవ్వు చిందిస్తూ, భార్య మాత్రమే కాదు, మీ బెస్ట్ ఫ్రెండ్‌ని కూడా. ఫ్రెండ్స్ కష్టాల్లో ఉన్నప్పుడు సలహాలు ఇవ్వడం నా బాధ్యత కదా అంది. అవును, నా బెస్ట్ ఫ్రెండ్. థ్యాంక్ యూ సాహితీ, నా జీవితంలోకి వచ్చినందుకు. ప్రతి విషయంలోనూ నాకు తోడుగా నిలబడినందుకు చాలా థ్యాంక్స్ అన్నాడు అభిరామ్ ఆమె కళ్ళలోకి చూస్తూ. ఆ చల్లని రాత్రిలో వెన్నెల వెలుగులో వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం కేవలం భార్యాభర్తలు అనే పేరుకే పరిమితం కాలేదు. ఒకరి వృత్తిని మరొకరు గౌరవించుకుంటూ, ఒకరి కష్టాల్లో మరొకరు పాలు పంచుకుంటూ, ఒకరికొకరు తోడుగా నిలబడే నిజమైన స్నేహితులుగా రూపాంతరం చెందుతుంది. రాత్రి 10 గంటలు. ఇద్దరు గదిలోకి వచ్చారు. సాహితీ తన స్టూడియోలోకి వెళ్ళి క్యాన్వాస్ని ఒకసారి చూసుకుంది. రేపటి నుండి రంగుల ప్రపంచంలోకి వెళ్ళబోతున్నానన్న ఉత్సాహం ఆమెలో ఉంది. అభిరామ్ ల్యాప్టాప్ తీసుకుని సాహితీ చెప్పిన పాయింట్స్ని నోట్ చేసుకున్నాడు. సాహితీ గదిలోకి వచ్చింది. ఇంకా పడుకోలేదా అభిరామ్ గారు అని అడిగింది. పడుకుంటున్నాను సాహితీ, నువ్వు చెప్పిన పాయింట్స్ నోట్ చేసుకుంటున్నాను. రేపు ఉదయాన్నే మా టీంతో మాట్లాడాలి కదా అంటూ ల్యాప్టాప్ మూసేశాడు. ఇద్దరు మంచం మీదకు వెళ్ళారు. నిన్నటిలాగే చెరోవైపు పడుకున్నారు. గదిలో లైట్ ఆగిపోయింది. కేవలం నైట్ ల్యాంప్ వెలుగు మాత్రమే ఉంది. ఇద్దరు ఒకరి వైపు ఒకరు తిరిగి పడుకున్నారు. మధ్యలో ఒక చిన్న ఖాళీ ప్రదేశం ఉంది. గుడ్ నైట్ సాహితీ అన్నాడు అభిరామ్ నెమ్మదిగా. గుడ్ నైట్ అండి అని బదులిచ్చింది సాహితీ. కొద్దిసేపు ఎవరు ఏమీ మాట్లాడలేదు. సాహితీ మనసులో మధ్యాహ్నం ఆవకాయ కలుపుతున్నప్పుడు అతను తన జుట్టును వెనక్కి నెట్టిన క్షణం మళ్ళీ మళ్ళీ మెదులుతోంది. ఆ స్పర్శ తలుచుకుంటేనే ఆమెకు ఒళ్ళు జలధరించినట్లు అనిపిస్తోంది. అభిరామ్ నిన్న చెప్పిన మాటలు, ఈరోజు అతని ప్రవర్తన అన్నీ ఆమెకు అతని మీద చెప్పలేనంత ఇష్టాన్ని పెంచుతున్నాయి. అభిరామ్ కూడా కళ్ళు మూసుకొని మధ్యాహ్నం సంఘటన గురించి ఆలోచిస్తున్నాడు. తన చేతి వేళ్లకు తగిలిన ఆమె నుదుటి స్పర్శ, ఆమె కళ్ళల్లో కనిపించిన ఆ చిన్న బెరుకు, ఆ సిగ్గు అతనికి ఎంతో ముచ్చటగా అనిపించింది. కానీ అతను ఆమెకు ఇచ్చిన మాటను ఎట్టి పరిస్థితుల్లోనూ జవదాటకూడదని, ఆమె మనస్ఫూర్తిగా కోరుకునే వరకు వేచి చూడాలని తనను తాను నియంత్రించుకున్నాడు. సాహితీ అని నెమ్మదిగా పిలిచాడు అభిరామ్. చెప్పండి అంది సాహితీ. ఈ వారం రోజులు మనం ఇంట్లోనే ఉంటాం కదా, మనం ఒక రోజు బయటికి వెళ్దామా? లాంగ్ డ్రైవ్కి కానీ, లేదా నీకు ఇష్టమైన టెంపుల్కి కానీ అని అడిగాడు. సాహితీకి ఆ ఆలోచన నచ్చింది. తప్పకుండా వెళ్దాం. నాకు చాలా రోజులుగా యాదాద్రి వెళ్ళాలని ఉంది. మనం అక్కడికి వెళ్దామా అని అడిగింది. డన్. ఎల్లుండి మనం యాదాద్రి వెళ్తున్నాం. ఇక ప్రశాంతంగా పడుకో అన్నాడు అభిరామ్ చిరునవ్వుతో. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ చిన్న ఖాళీ ప్రదేశం ఇప్పుడు ఒక అదృశ్యమైన వంతెనలా మారింది. ఆ వంతెన మీద వాళ్ళ భావాలు, వాళ్ళ అనురాగాలు ఒకరి నుండి ఒకరికి చేరుతున్నాయి. శారీరక దూరం ఉన్న మానసికంగా వాళ్ళు ఒకరి గుండె చప్పుడు మరొకరు వినగలిగేంత దగ్గరయ్యారు. ఒకరి కోసం ఒకరు పడే తపన, ఒకరిపై ఒకరికి ఉన్న అపారమైన గౌరవం వాళ్ళ బంధాన్ని ఎంతో పవిత్రంగా మారుస్తున్నాయి. ఉదయం 6 గంటల సమయం. ప్రకృతి ఇంకా పూర్తిగా నిద్రలేవలేదు. కిటికీలో నుంచి వస్తున్న చల్లని పిల్లగాలికి గదిలోని తెరలు నెమ్మదిగా కదులుతున్నాయి. సాహితీకి మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూసేసరికి పక్కన అభిరామ్ లేడు. బాత్రూంలో నుంచి నీళ్ల చప్పుడు కూడా రావడం లేదు. ఆశ్చర్యంగా లేచి కూర్చుంది. బాల్కనీ వైపు చూసేసరికి అభిరామ్ అప్పటికే స్నానం చేసి టీ షర్ట్, ట్రాక్ ప్యాంట్ వేసుకొని ల్యాప్టాప్ ముందు తీవ్రంగా ఆలోచిస్తూ కూర్చొని ఉన్నాడు. నిన్న రాత్రి తను చెప్పిన డేటాబేస్ సమస్య గురించే అతను ఆలోచిస్తున్నాడని సాహితీకి అర్థమైంది. మంచం దిగి నెమ్మదిగా అతని దగ్గరకు వెళ్ళింది సాహితీ.
ఆమె అలికిడికి అభిరామ్ తల ఎత్తి చూశాడు. అతని కళ్ళల్లో కాస్త అలసట, ప్రాజెక్ట్ గురించి టెన్షన్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. గుడ్ మార్నింగ్ సాహితి. అప్పుడే లేచేశావు. నేను నిన్ను డిస్టర్బ్ చేశానా అని అడిగాడు కొద్దిగా నవ్వుతూ. గుడ్ మార్నింగ్ అభిరామ్ గారు. డిస్టర్బ్ ఏమీ చేయలేదు. నాకు అలవాటే కదా. మీరేంటి రాత్రి పడుకోలేదా? కళ్ళు ఎర్రగా ఉన్నాయి అని కొద్దిగా ఆందోళనగా అడిగింది. అభిరామ్ చిన్నగా నిట్టూర్చి రాత్రి పడుకున్నాను కానీ ఉదయం 4 గంటలకే మెలకువ వచ్చేసింది. నువ్వు నిన్న రాత్రి చెప్పిన షేర్డింగ్ లాజిక్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. కానీ కోడ్లో ఎక్కడో చిన్న ఎర్రర్ వస్తుంది. డేటాబేస్ కనెక్టివిటీ ఫెయిల్ అవుతుంది అని తన ల్యాప్టాప్ స్క్రీన్ వైపు చూపించాడు. సాహుతి వెంటనే తన జుట్టును రబ్బర్ బ్యాండ్తో పైకి ముడివేసుకొని ఒకసారి నేను చూడవచ్చా అని అడిగింది. తప్పకుండా అంటూ అభిరామ్ పక్కకు జరిగి ఆమెకు చోటు ఇచ్చాడు. సాహుతి ఒక కుర్చీ లాక్కొని అతని పక్కనే కూర్చుంది. ఇద్దరి భుజాలు ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉన్నాయి. ఆమె నుండి వస్తున్న సొబ్బు వాసన, జుట్టుకి రాసుకున్న కొబ్బరి నూనె వాసన అభిరామ్ మనసును కొద్దిగా పరధ్యానానికి గురిచేసింది. కానీ సాహుతి మాత్రం పూర్తిగా స్క్రీన్ మీద దృష్టి పెట్టింది. ఆమె వేళ్ళు కీబోర్డ్ మీద వేగంగా కదులుతున్నాయి. ఒక ప్రొఫెషనల్ కోడర్లా ఆమె కమాండ్స్ టైప్ చేస్తుంటే అభిరామ్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. సుమారు అరగంట పాటు ఆ కోడ్ని డీబగ్ చేసిన తర్వాత సాహుతి పెదవుల మీద ఒక చిరునవ్వు విరిసింది. దొరికేసింది అంది ఉత్సాహంగా. ఏంటి, ప్రాబ్లం సాల్వ్ అయ్యిందా అని అడిగాడు అభిరామ్ కళ్ళు పెద్దవి చేస్తూ. అవును అభిరామ్ గారు. మీరు డేటాబేస్ క్లస్టర్ని కాన్ఫిగర్ చేసేటప్పుడు పోస్ట్ నెంబర్స్ దగ్గర చిన్న మిస్టేక్ చేశారు. పైగా సర్వర్ కనెక్టివిటీ టైం అవుట్ లిమిట్ని చాలా తక్కువగా సెట్ చేశారు. అందుకే డేటా ప్రాసెస్ అయ్యేలోపే కనెక్షన్ క్లోజ్ అయిపోయి ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు చూడండి, కోడ్ రన్ చేస్తున్నాను అంటూ ఎంటర్ బటన్ నొక్కింది. స్క్రీన్ మీద పచ్చ రంగుల్లో సక్సెస్ అని మెసేజ్ రావడం, క్వారీస్ అన్నీ మళ్ళీ సెకండ్ల వ్యవధిలో ఎగ్జిక్యూట్ అవ్వడం చూసి అభిరామ్ ఆనందానికి అవధులు లేవు. వారం రోజుల నుండి తన టీంని వేధిస్తున్న సమస్యను తన భార్య అరగంటలో పరిష్కరించేసరికి అతను ఉద్వేగానికి లోనయ్యాడు. ఆ ఆనందంలో తానేం చేస్తున్నాడో కూడా మర్చిపోయి పక్కనే ఉన్న సాహుతిని ఒక్కసారిగా దగ్గరకు తీసుకొని గట్టిగా హత్తుకున్నాడు. యు ఆర్ ఏ జీనియస్ సాహుతి. థ్యాంక్ యూ సో మచ్ అని సంతోషంగా అరిచాడు. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనకు సాహుతి ఒక్కసారిగా షాక్ అయ్యింది. అతని బలమైన చేతుల మధ్య బందీ అయిన ఆమెకు ఊపిరి ఆగినట్లు అనిపించింది. అతని గుండె చప్పుడు ఆమెకు స్పష్టంగా వినిపిస్తోంది. ఆ క్షణంలో ఆమె శరీరంలో ఎలక్ట్రిక్ షాక్ కొట్టినట్లు ఒక తెలియని ప్రకంపన. ఒక పురుషుడి స్పర్శ ఇంత బలంగా, ఇంత వెచ్చగా ఉంటుందని ఆమెకు అప్పుడే తెలిసింది. 2 సెకండ్ల తర్వాత అభిరామ్కి తాను చేసిన పని అర్థమైంది. వెంటనే ఆమెను వదిలేసి 2 అడుగులు వెనక్కి వేశాడు. అతని ముఖంలో తీవ్రమైన కంగారు, అపరాధ భావం కనిపించాయి. ఐఎమ్ సో సారీ సాహుతి. నా ప్రాజెక్ట్ ప్రాబ్లం సాల్వ్ అయ్యిందన్న ఆనందంలో ఎగ్జైట్ అయిపోయి అలా చేశాను. నా ఉద్దేశం తప్పు కాదు. నీకు ఇచ్చిన మాటను నేను మీరలేదు. ప్లీజ్ నన్ను అపార్థం చేసుకోకు అని తడబడుతూ క్షమాపణలు అడిగాడు. సాహుతి ఇంకా ఆ మధురమైన షాక్లోనే ఉంది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. కానీ అతని కళ్ళల్లో ఉన్న నిజాయితీ, భయం చూసి ఆమెకు చిరునవ్వు వచ్చింది. పర్వాలేదు అభిరామ్ గారు. మీ ఆనందం నాకు అర్థమైంది. మీరు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్ మధ్య ఇవన్నీ కామనే కదా అని పరిస్థితిని తేలిక పరిచే ప్రయత్నం చేసింది. ఆమె మాటలకు అభిరామ్ ఊపిరి పీల్చుకున్నాడు. థ్యాంక్ యూ సాహుతి. నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం. ఇక నుండి నేను మరింత జాగ్రత్తగా ఉంటాను అన్నాడు. సాహుతి మనసులో మాత్రం ఇంకాస్త సేపు అలాగే పట్టుకొని ఉంటే బాగుండేదేమో అనిపించింది. కానీ ఆ మాటలను బయటికి చెప్పలేక సిగ్గును దాచుకుంటూ, సరే నేను వెళ్ళి ఫ్రెష్ అవుతాను. మీ మీటింగ్కి రెడీ అవ్వండి అని చెప్పి బాత్రూంలోకి వెళ్ళి తలుపు వేసుకుంది. అద్దంలో తన ముఖాన్ని చూసుకుంది. బుగ్గలు ఎర్రగా కందిపోయి ఉన్నాయి. అతని స్పర్శ ఇంకా తన దేహాన్ని అల్లుకొని ఉన్నట్లే అనిపించింది. ఆ మౌనరాగం ఇప్పుడు వేగం పుంజుకుంటోంది. ఇద్దరి మధ్య ఉన్న స్నేహం మెల్లమెల్లగా ప్రేమగా మారుతుందని ఆమె మనసుకు స్పష్టంగా తెలుస్తుంది. ఉదయం 8 గంటలు. సాహుతి ఆకుపచ్చని రంగు పట్టుచీర కట్టుకుని
జుట్టు అల్లుకొని కిందకు వచ్చింది. అప్పటికే అభిరామ్ వాళ్ళ నాన్నగారు శ్రీనివాస్ గారితో మాట్లాడుతూ కూర్చున్నాడు. సాహుతిని చూడగానే శ్రీనివాస్ గారు, రామ్మా సాహుతి, ఉదయాన్నే మా వాడికి ఏదో పెద్ద సమస్య పరిష్కరించావట కదా, తెగ సంబరపడిపోతున్నాడు అన్నారు నవ్వుతూ. సాహుతి సిగ్గుపడుతూ, అదేం లేదు మామయ్య గారు, నాకు తెలిసిన చిన్న సలహా ఇచ్చాను అంతే అంది. అది చిన్న సలహా కాదు సాహుతి, మా కంపెనీకి కోట్ల రూపాయల డీల్ని సేవ్ చేసిన సలహా అన్నాడు అభిరామ్ గర్వంగా ఆమె వైపు చూస్తూ. చూసావా నాన్న, భార్య అంటే కేవలం ఇంటి పనులకే పరిమితం కాదు, కష్టాల్లో తోడుండే స్నేహితురాలు, అవసరాలకి సరైన సలహా ఇచ్చే మంత్రి కూడా. మన పురాణాల్లో కార్యేషు దాసి కరణేషు మంత్రి అని అందుకే అన్నారు. నీకు సరైన జోడి దొరికింది అని శ్రీనివాస్ గారు కొడుకు భుజం తట్టాడు. ఆ మాటలకు సాహుతి మనసు ఆనందంతో ఉప్పొంగింది. ఒక కోడలిని మామగారు అంతగా గౌరవించడం ఆమెకు ఎంతో ఆశ్చర్యాన్ని, సంతోషాన్ని కలిగించింది. ఇంతలో లక్ష్మిగారు వంటగదిలో నుంచి వేడి వేడి పెసరట్లు, అల్లం చట్నీ తీసుకొచ్చారు. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఆస్వాదిస్తూ అల్పాహారం ముగించారు. ఉదయం 10 గంటలకల్లా సాహుతి తన ఆర్ట్ స్టూడియోలోకి వెళ్ళింది. నిన్న గీసిన స్కెచ్కి ఈరోజు రంగులు అద్దే పనిలో పడింది. ప్యాలెట్ మీద రంగులు కలుపుతూ ఎంతో ఏకాగ్రతతో క్యాన్వాస్ మీద బ్రష్తో స్టన్స్ ఇస్తోంది. లక్ష్మిగారి చీర రంగు కోసం మెరూన్ కలర్ని, శ్రీనివాస్ గారి కుర్తా కోసం లేత పసుపు రంగుని ఎంచుకొని ఎంతో శ్రద్ధగా వేస్తుంది. ముఖ్యంగా వాళ్ళ ముఖంలో ఉన్న ఆప్యాయతను రంగుల్లోకి తీసుకురావడానికి ఆమె చాలా కష్టపడుతుంది. మరొక వైపు అభిరామ్ తన మీటింగ్స్ ముగించుకుని సాహుతికి ఇష్టమైన మామిడికాయ జ్యూస్ తీసుకొని స్టూడియోలోకి వచ్చాడు. ఆమె పనిలో ఎంతగా లీనమైపోయిందంటే అతను లోపలికి వచ్చిన అలజడి కూడా ఆమెకు తెలియలేదు. అతను నెమ్మదిగా వెనక నిలబడి తన ఫోన్ తీసి ఆమెకు తెలియకుండా ఒక ఫోటో తీశాడు. ఆ ఫోటోలో సాహుతి ముఖంలో ఉన్న ప్రశాంతత, కళ పట్ల ఆమెకున్న అంకితభావం అద్భుతంగా బందీ అయ్యాయి. ఆ ఫోటోని చూసుకొని చిరునవ్వు చిందించి ఆమె ముందున్న టేబుల్ మీద ఆ జ్యూస్ గ్లాస్ పెట్టాడు. సాహుతి ఉలిక్కిపడి తల తిప్పి చూసింది. అమ్మో, ఎంత ఏకాగ్రత సాహుతి, ప్రపంచాన్నే మర్చిపోయావు అన్నాడు అభిరామ్ నవ్వుతూ. రండి అభిరామ్ గారు, ఒక పెయింటింగ్కి జీవం పోయాలంటే ఆ మాత్రం ఏకాగ్రత ఉండాలి కదా, మీ మీటింగ్స్ పూర్తయ్యాయా అని అడిగింది బ్రష్ని నీళ్ళల్లో శుభ్రం చేస్తూ. పూర్తయ్యాయి. నువ్వు చేసిన మ్యాజిక్ వల్ల మా క్లయింట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. సరే, ముందు ఈ జ్యూస్ తాగు, చాలాసేపటి నుంచి ఒకే భంగిమలో కూర్చొని అలసిపోయి ఉంటావు అని గ్లాస్ ఆమె చేతికి అందించాడు. జ్యూస్ తాగుతూ సాహుతి క్యాన్వాస్ వైపు చూసింది. సుమారు 40% పెయింటింగ్ పూర్తయింది. అభిరామ్ కూడా ఆ పెయింటింగ్ని చూసి ముగ్ధుడయ్యాడు. సాహుతి, ఇది కేవలం పెయింటింగ్లా లేదు, నిజంగా వాళ్ళు నా ముందు కూర్చున్నట్లే ఉంది. నీ చేతుల్లో ఏదో అద్భుతమైన మ్యాజిక్ ఉంది అని మనస్ఫూర్తిగా మెచ్చుకున్నాడు. మధ్యాహ్నం భోజనాల సమయం. అందరూ కలిసి భోజనం చేస్తున్నారు. రేపు యాదాద్రి వెళ్లాల్సిన ప్రయాణం గురించి చర్చ మొదలయ్యింది. అభి, రేపు ఉదయాన్నే 5 గంటలకల్లా బయలుదేరండి. స్వామివారి దర్శనం ప్రశాంతంగా అవుతుంది. అక్కడ గుడి దగ్గర మాకు తెలిసిన పూజారి గారు ఉన్నారు. నేను ఆయనకు ఫోన్ చేసి చెప్తాను. మీకు అంత దగ్గరుండి చూసుకుంటారు అని శ్రీనివాస్ గారు చెప్పారు. అలాగే నాన్న. సాహుతి, ఈరోజు సాయంత్రానికి మనం రేపటికి కావాల్సిన వస్తువులన్నీ సర్దుకుందాం. ఉదయాన్నే హడావిడి లేకుండా ఉంటుంది అన్నాడు అభిరామ్. భోజనం తర్వాత లక్ష్మిగారు సాహుతికి గుడికి తీసుకువెళ్లాల్సిన పసుపు కుంకుమ, చీర, స్వామివారికి సమర్పించవలసిన కొన్ని ద్రవ్యాల గురించి వివరంగా చెప్పారు. సాహుతి అన్ని జాగ్రత్తగా విని మనసులో గుర్తుపెట్టుకుంది. సాయంత్రం 5 గంటలు. సూర్యుడు పడమటి కొండల వైపు వాలిపోతున్నాడు. ఎండ తీవ్రత తగ్గి చల్లని గాలి వీస్తోంది. సాహుతి అభిరామ్ వాళ్ళ గదిలో రేపటి ప్రయాణానికి కావలసిన వస్తువులను ఒక చిన్న బ్యాగ్లో సర్దుతున్నారు. అభిరామ్ గారు, గుడికి వెళ్ళేటప్పుడు మీరు సాంప్రదాయబద్ధంగా పంచె కట్టుకుంటారా లేక ప్యాంట్ షర్ట్ వేసుకుంటారా అని అడిగింది సాహుతి బ్యాగ్లో బట్టలు పెడుతూ.
మన సాంప్రదాయ ప్రకారం గుడికి వెళ్ళేటప్పుడు పంచె కట్టుకోవడమే మంచిది సాహితీ. నేను పట్టు పంచె తీసుకుంటాను. నువ్వు కూడా ఒక మంచి పట్టు చీర కట్టుకో. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి గుడిలో కొత్త దంపతులు అలా వెళ్తేనే నిండుగా ఉంటుంది అన్నాడు. సరే అండి, నేను అమ్మవాళ్ళు పెళ్ళికి పెట్టిన ఎరుపు రంగు కాంచీవరం పట్టు చీర కట్టుకుంటాను అంది. ప్యాకింగ్ పూర్తయిన తర్వాత ఇద్దరు కాఫీ తీసుకుని డాబా మీదికి వెళ్ళారు. డాబా మీద రకరకాల పూల మొక్కలు, చిన్న చిన్న కుండీలలో బోన్సాయి చెట్లు ఉన్నాయి. ఒక పక్కన కూర్చోవడానికి సిమెంట్తో కట్టిన బెంచి ఉంది. ఇద్దరు ఆ బెంచి మీద కొద్దిగా ఎడం పాటిస్తూ కూర్చున్నారు. ఆకాశంలో అప్పుడే నక్షత్రాలు ఒకటొకటిగా ప్రత్యక్షమవుతున్నాయి. చల్లని గాలికి సాహుతి జుట్టు ఎగురుతూ ఆమె ముఖం మీద పడుతోంది. ఆమె దాన్ని పదే పదే చెవి వెనక్కి నెట్టుకొస్తోంది. అభిరామ్ ఆమెను చూస్తూనే ఉన్నాడు. యాదాద్రి వెళ్ళాలని నీకు ఎందుకు అనిపించింది సాహుతి? మీ కుటుంబానికి స్వామివారితో ఏమైనా ప్రత్యేకమైన అనుబంధం ఉందా అని అడిగాడు అభిరామ్ కాఫీ సిప్ చేస్తూ. సాహుతి దూరంగా కనిపిస్తున్న సిటీ లైట్స్ వైపు చూస్తూ, మా నాన్నగారికి స్వామివారంటే చాలా భక్తి అభిరామ్ గారు. నేను పుట్టకముందు మా అమ్మా నాన్నలకు చాలా కాలం పిల్లలు పుట్టలేదట. అప్పుడు యాదాద్రి వెళ్ళి మొక్కుకున్నారట. నేను పుట్టిన తర్వాత నాకు సాహుతి అని పేరు పెట్టారు. కానీ ప్రతి సంవత్సరం నా పుట్టినరోజున తప్పకుండా యాదాద్రి వెళ్ళి వస్తాం. పెళ్లి తర్వాత నా కొత్త జీవితం మొదలైనప్పుడు ముందుగా వెళ్ళి ఆ స్వామి ఆశీస్సులు తీసుకోవాలని నా మనసులో బలంగా ఉంది అని తన మనసులోని భావాలను పంచుకుంది. ఆమె మాటల్లోని స్వచ్ఛత అభిరామ్కి చాలా నచ్చింది. నాకు కూడా దేవుడు అంటే నమ్మకం ఉంది సాహితీ. ఆ దేవుడి దయ వల్లే నాకు నీలాంటి భార్య దొరికింది అని నేను నమ్ముతున్నాను. పెళ్ళికి ముందు నువ్వు చాలా భయపడ్డావు కదా, ఇప్పుడు ఆ భయం ఏమైనా తగ్గిందా అని సూటిగా అడిగాడు. సాహుతి అతని వైపు తిరిగి కళ్ళల్లోకి చూస్తూ, భయం తగ్గడం కాదు అభిరామ్ గారు, ఆ భయం అసలు నాలో ఉందా అన్నంతగా మాయమైపోయింది. నిజం చెప్పాలంటే పెళ్లి తర్వాత ఒక అమ్మాయి స్వేచ్ఛ పోతుందనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చాక నా స్వేచ్ఛ మరింత పెరిగింది. ఒక పంజరంలో నుంచి బయటపడిన పక్షిలా ఫీల్ అవుతున్నాను. నా కళకు మీరిస్తున్న ప్రోత్సాహం, నా వృత్తికి మీరిస్తున్న గౌరవం, ఒక స్నేహితుడిగా మీరు నాకు ఇస్తున్న భరోసా, ఇవన్నీ చూస్తుంటే నాకు జీవితం మీద కొత్త ఆశ కలుగుతుంది అని ఎంతో భావోద్వేగంగా చెప్పింది. ఆమె మాటలకు అభిరామ్ మనసు నిండిపోయింది. తన ప్రయత్నం సఫలమైందని, ఆమె మనసును గెలుచుకుంటున్నానని అతనికి అర్థమైంది. నువ్వు ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి సాహితీ. నా జీవిత లక్ష్యంలో నీ సంతోషం కూడా ఒకటి. మన బంధం ఇలాగే ఒక బలమైన స్నేహంగా, ఒకరినొకరు అర్థం చేసుకునే పవిత్రమైన బంధంగా జీవితాంతం కొనసాగాలి అన్నాడు. రాత్రి భోజనాలు ముగిశాయి. అందరూ రేపటి ప్రయాణం కోసం త్వరగా పడుకోవాలని వెళ్ళారు. సాహుతి, అభిరామ్ వాళ్ళ గదిలోకి వచ్చారు. రేపు తెల్లవారుజామునే లేవాలి కాబట్టి ఇద్దరు త్వరగా మంచం మీదకు వెళ్ళారు. గదిలో చిన్న నైట్ బల్బు వెలుగు మాత్రమే ఉంది. ఇద్దరు చెరో వైపు తిరిగి పడుకున్నారు. కానీ నిద్ర పట్టడం లేదు. రేపటి ప్రయాణం గురించిన ఉత్సాహం ఒకవైపు, ఉదయం జరిగిన ఆ హగ్గు తాలూకా స్పర్శ ఇంకోవైపు సాహుతి మనసును తొలిచేస్తున్నాయి. ఆమెకు ఎందుకో అభిరామ్ వైపు తిరిగి పడుకోవాలనిపించింది. నెమ్మదిగా అతని వైపు తిరిగింది. అభిరామ్ కూడా నిద్రపోకుండా పైకప్పు వైపు చూస్తూ ఆలోచిస్తున్నాడు. సాహితీ అలికిడికి తల తిప్పి ఆమె వైపు చూశాడు. ఇద్దరి చూపులు కలిశాయి. ఆ క్షణం కాలం ఆగిపోయినట్లు అనిపించింది. ఆ నిశ్శబ్దంలో ఇద్దరి మనసులు ఒకటే భాష మాట్లాడుతున్నాయి. అభిరామ్ నెమ్మదిగా తన చేతిని ముందుకు చాచి మంచం మీద ఉన్న సాహితీ చేతి వేళ్లను సున్నితంగా తాకాడు. ఈసారి అతను కంగారు పడలేదు, వెనక్కి తగ్గలేదు. సాహితీ కూడా తన చేతిని వెనక్కి తీసుకోలేదు. ఆమె గుండె వేగం మళ్ళీ పెరిగింది. అతని వేళ్లు ఆమె వేళ్లతో పెనవేసుకున్నాయి. ఆ చిన్న స్పర్శలో ఒక రకమైన, ఒకరిపై ఒకరికి ఉన్న అపారమైన ప్రేమ, నమ్మకం, ఒకరి కోసం ఒకరు అన్న భావన దాగి ఉన్నాయి. కొద్ది క్షణాల పాటు ఇద్దరూ ఆ మౌనమైన స్పర్శను ఆస్వాదించారు. ఆ తర్వాత అభిరామ్ నెమ్మదిగా తన చేతిని వెనక్కి తీసుకుని, గుడ్ నైట్ సాహుతి,
రేపు ఉదయం త్వరగా లేవాలి, ప్రశాంతంగా పడుకో అన్నాడు చాలా మృదువైన స్వరంతో. గుడ్ నైట్ అండి అంది సాహుతి. ఆమె కళ్ళు మూసుకున్నాయి కానీ పెదవుల మీద చిరునవ్వు మాత్రం చెరగలేదు. ఆ చేతి స్పర్శ ఇచ్చిన వెచ్చదనం ఆమె శరీరమంతా ప్రవహిస్తోంది. పెళ్ళి అనే బంధంలో ఒకరికి ఒకరు ఎంత నెమ్మదిగా, ఎంత పవిత్రంగా దగ్గరవ్వచ్చో వాళ్ళ ప్రయాణం తెలియజేస్తుంది. ఆ మౌనరాగం ఇప్పుడు ప్రేమ అనే పల్లవిని అందుకొని శారీరక మానసిక కలయిక అనే చరణం వైపు ఎంతో అద్భుతంగా అడుగులు వేస్తుంది. రేపటి యాదాద్రి ప్రయాణం వల్ల బంధాన్ని మరింత దృఢంగా మారుస్తుందన్న నమ్మకంతో ఇద్దరూ నిద్రలోకి జారుకున్నారు. కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.